మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరులో మిర్చి యార్డుకెళ్ళి అక్కడ మిర్చి రైతులను కలిసి వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు వినబోతున్నారు, చూడబోతూ ఉన్నారు. వాళ్ళు సరుకు రేట్ లేక చాలా కష్టాల్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి మద్దతు దక్కడం లేదు అని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే ప్రోగ్రాంని ప్రకటించిన దగ్గర నుండి కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరుగుతూ పోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అలా వెలువడగానే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి సమస్య, దాన్ని ఏం రిజాల్వ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద మొత్తం మీద ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళ కన్నీళ్ళు తుడవాలి అని చెప్పి మొత్తం మీద అయితే అండ్ ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ బట్ ఒక సమావేశం అయితే జరిపారు. అండ్ ఆ తర్వాత నిన్న రాత్రి సాయంత్రం అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయన ప్రోగ్రాంకి అనుమతి లేదు అని పోలీసుల నుంచి ప్రకటన వచ్చింది. జగన్ గారిని అక్కడికి అలో లేదు అని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా అయితే ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను అనుమతి ఎందుకు కోరి ఉంటారు అనేది ప్రశ్న. ఎందుకు కోరి ఉండరు కదా? ఎందుకని? ఆయనేమి ఒక మీటింగ్ పెట్టలే, ఆయనేమి ఇంకేదో కార్యక్రమం పెట్టుకోలే. ఒక టూర్ ప్రోగ్రాం, ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి సో దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని జస్ట్ కలుస్తారు, మాట్లాడతారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు అనే టూర్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇప్పుడు సంబంధిత ఎస్పీ గారికి, పోలీసులకి ఆ టూర్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇక్కడ స్టార్ట్ అవుతారు ఈ టైంకి, అదిగో ఈ టైంకి ఇక్కడికి వస్తారని టూర్ ప్రోగ్రామ్. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉంటే పోలీసులు చేస్తారు. అంతేగాని పోలీసులను పర్మిషన్ అడిగి ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకు అడగాలి అనేది ప్రశ్న. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు టూర్ ప్రోగ్రామ్. మరి బహిరంగ సభలు లాంటివి లేవు కదా. అండ్ మరి పోలీసులు అనుమతి నిరాకరించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అంటే ఒక హాట్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ లేకుండా రాత్రి ఆయన అక్కడికి పోవట్లేదు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడానికి. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటలేరా ఎన్నికల కోడ్ ఉందని? సరే పోనీయండి, ఎన్నికల కోడ్ ఉంది, ఎక్కువ మంది గుమికూడదు, అది ఇది అని చెప్పి దానికి ఉన్నటువంటి కన్స్టెంట్స్ దానికి ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ గారు ఈరోజు వెళ్తారు, మరి పోలీసులు రానిస్తారా? రానియరా? కేసులు పెడితే ఎన్నికలు కూడా వయలేట్ చేసినట్టు కేసులు పెడితే అటువంటివి పెట్టాలేమో. అసలు జగన్ గారిని అక్కడి వరకు వెళ్ళని కూడా మధ్యలోనే అడ్డుకుంటే ఏం చేస్తారు ఏమో. తిరుపతిలో అదే పని చేస్తే ఆయన రోడ్డు దిగి నడుచుకుంటూ పోయారు కదా. ప్లాన్ బి అట్లా పోయినా కూడా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ అటువైపు సర్కార్. ఏం జరుగుతుందో చూడాలి. వెళ్ళకూడదని పోలీసులు, వెళ్తా అని తను. వాట్ నెక్స్ట్? ఈరోజు చూడాలి ఎట్లుంటుంది.